యత్పశ్యతాం శిశురసౌ కురుతే సమగ్ర్యం తేనా కృతాస్య జనకః కిల శంకరాఖ్యాం యద్వా చిరాయ కిల శంకర సంప్రసాద జాతస్తతో వ్యధిత శంకర నామధేయం అని ఇక్కడ నామకరణం గురించి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అంటే ఏమిటి అంటే యత్ పశ్యతాం శిశురసౌ కురుతే సమగ్ర్యం, ఆ బాలుణ్ణి ఎవరు చూసినా కూడా వారికి చిత్తములో చక్కటి ఆనందము శాంతి పొందుతోంది సహజముగానే. ఆ బాలుని చూడగానే అమ్మయ్య అన్న తృప్తి ఏదో కదులుతోంది. తేనాకృతాస్య జనకః కిల శంకరాఖ్యం. అలాగే అందరికీ కూడా సంతోషాన్ని కలిగించిన వాడు, ముఖ్యంగా తన తండ్రికి తన తండ్రి యొక్క రుణం తీర్చుకుని ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి అందుకని చాలా మంచి చేసిన వాడిన ఈ పుట్టడంతోనే అని. యద్వా చిరాయ కిల శంకర సంప్రసాద, ఎంతో కాలం తపస్సు అవన్నీ చేసుకోగా శంకరుడి యొక్క ప్రసాదముగా లభించిన వాడు ఈ కుమారుడు కాబట్టి జ్ఞాతస్తతో వ్యధిత శంకర నామధేయం. అందుకని ఇవన్నీ మనసులో ఉంచుకొని శంకర అన్న పేరు ఆ బాలుడికి పెట్టారు అని. అంటే పేరు ఎలా పెట్టాలి అంటే ఇన్ని చూడాలన్నమాట. అంతేగాని ఏదో గూగుల్లో ఓ 10 మంది వాళ్ళకి చెప్పి అబ్బాయి పుడితే ఒక 10 పేర్లు ఇవ్వండి, అమ్మాయి పుడితే ఒక 10 పేర్లు ఇవ్వండి, అది ఫ్యాషన్ ఉండాలి, సంస్కృతం పేర్లు దేవుడి పేర్లు అసలు ఉండకూడదు, ఇట్లాంటి కాలం అన్నమాట నడిచేది. అది ఏ శబ్దానికి వస్తుందో కూడా తెలియట్లేదు. మొన్న మా పంతులు గారు చెప్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడుతున్నారండి. దానికి ఇప్పుడు ఫలానా వాడికి పెళ్లి చేయాలి అంటే దానికి ఏదైనా మీ కొరకు పూజ చేయాలంటే చతుర్థి విభక్తో, లేదా ఏదన్నా మీ యొక్క పని చేయాలంటే షష్ఠి విభక్తో వెయ్యాలంటే ఆ విభక్తి వేయడానికి రావట్లేదు ఆ పేరు. అంత దారుణంగా పెట్టుకుంటున్నారు ఆ పేర్లు. అలా ఎలాగ కట్ చేస్తున్నారో తెలియట్లేదు. అందుకని మళ్ళీ వీళ్ళు ఏదో చిన్నది యాడ్ చేసేసుకొని దానికి ఆ విభక్తిని ఆపాదించి అప్పుడు వాళ్ళు ఆ క్రతువు చేయవలసి వస్తుంది. అలా తయారవుతున్నారని చెప్తున్నారనమాట. అందుకని వైదికంగానే పేర్లు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇంత ఆలోచించి పెట్టారనమాట. రాముల వారికి ఎంత గొప్పగానే పేరు పెట్టారు, ఋషులు పెట్టారు. శంకరుడికి కూడా రానున్నవాడు శం కరోతి కదా, ఎప్పుడు కూడా మంచి చేసేవాడు కాబట్టి శంకర అనే పేరు పెట్టాడనమాట. విచిత్రము, కైలాసంలో ఉన్నప్పుడు ఆయన పేరు శంకరుడే, పుట్టాక ఆయన పేరు శంకరుడే, సన్యాసాశ్రమం తీసుకున్నా కూడా శంకరుడే. అక్కడన్నా పేరు మారుస్తారు కానీ ఈయన పేరు మారట్లేదు. అదే యాని నామాని గౌణాని అనమాట, విఖ్యాతాని మహాత్మనః. అంటే ఇది పేరు అయితే కదా మార్చాల్సి వస్తుంది, అది గుణము ఆయనది. గుణం ఎట్లా మారుస్తారు అది శంకరుడికి బాగా తెలుస్తుంది ఇక్కడ.